హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాస్ని కిచెన్. ఈరోజు హాస్ని కిచెన్లో గ్రీన్ సలాడ్ విత్ వెజిటేబుల్స్ ఎలా చేసుకోవాలో, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడడమే కదా, తప్పకుండా ట్రై చేయండి. హెల్తీ ఫుడ్, హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కియార్, ఇది క్యాప్సికమ్ 2 కలర్స్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు నచ్చిన కలర్లో మీరు తీసుకోండి. క్యారెట్ తురుము పెట్టుకున్నాను. ఈ వంకాయలు కొంచెం ఉప్పు ఆయిల్ వేసి గ్రిల్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి దానిమ్మ గింజలు. ఇక్కడ మీకు ఏ ఆకు అయితే అవైలబుల్గా ఉంటుందో, మీకు తినడానికి ఏదైతే మీరు ఇష్టపడతారో ఆకులు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 రకాల ఆకు వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పొటాటోస్ ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని హెయిర్ ఫ్రైలో ఇలా గ్రిల్ చేసి పెట్టుకున్నాను. హెయిర్ ఫ్రైలో చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు, కొలెస్ట్రాల్ కూడా రాకుండా ఉంటాయి. సో తప్పకుండా హెయిర్ ఫ్రై వాడడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆకులన్నీ ఒక లేయర్స్లో వేసుకున్న తర్వాత మనకి ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇది బయటికి పంపిస్తున్నాను కాబట్టి నేను కొంచెం వెరైటీగా డిజైన్ చేస్తున్నాను. ఇలా క్యారెట్ అంతా వేసేసుకున్నాను. తర్వాత కియార్, కుకుంబర్, కూడా వేసేసాను. ఇప్పుడు కలర్ క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. ఇలా కలర్ క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా ఇలా సైడ్లో వేస్తున్నాను. అలాగే ఇప్పుడు పొటాటో ఫ్రై కూడా ఇందులోనే వేస్తున్నాను. చూసారా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులో దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. సలాడ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కావాల్సిన డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. ఈ సలాతలోకి 2 డ్రెస్సింగ్ కావాలి. ఇదైతే నిమ్మరసం, ఒలివ్ ఆయిల్, తర్వాత ఉప్పు, కొంచెం సుమ్మకు వేసి కలిపి పెట్టాను. తర్వాత ఇంకో సాస్ రెడీ చేస్తాను. ఇది పెరుగుతో చేసే డ్రెస్సింగ్. అందుకు నేను 2 కప్పులు పెరుగు, తర్వాత ఇది ఫ్రెంచ్ సాస్, ఇది అమెరికన్, తర్వాత ఇది నువ్వుల పేస్టు. నేను 2 రకాల సాస్ వేస్తాను ఇందులో. మనకు అవన్నీ లేకపోయినా పర్వాలేదు. ఉప్పు, పెరుగు, తర్వాత నిమ్మరసం, ఈ నువ్వుల పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. తగినంత సాల్ట్. ఓకేనా ఫ్రెండ్స్? డ్రెస్సింగ్ తయారీ కోసం 2 కప్పులు పెరుగు, తర్వాత సాస్ కొంచెం వేస్తున్నాను. ఇది నువ్వుల పేస్టు, తగినంత ఉప్పు. ఇదంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, వైట్ సాస్ కూడా రెడీ అయిపోయింది. మీకు తగినంత ఉప్పు వేసుకొని, ఈ సాస్ కొంచెం పుల్లగానే ఉంటుంది. కొంచెం ఉప్పు చూసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకొని సర్వీస్ చేసుకోవడమే. తర్వాత నేను ఎలా కలిపి